తెలంగాణలోనూ 5 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది. మార్చి 29తో మహమూద్ అలీ, సజ్వత్ రాథోడ్, సేరి సుభాష్ రెడ్డి, ఎగ్గే మల్లేశం, మీర్జా హాసన్ పదవీకాలం ముగియనుంది. కాంగ్రెస్కు 4 స్థానాలు దక్కే అవకాశం ఉంది. తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, షెడ్యూల్ విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. మార్చి 10వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల దాఖలకు మార్చి 10 చివరి తేదీ. 11వ తేదీ నామినేషన్లకు సంబంధించినటువంటి స్క్రూటినీ జరుగుతుంది. 13వ తేదీ వరకు నామినేషన్లను విత్డ్రా చేసుకోవడానికి సమయం ఇస్తారు. మార్చి 20వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. 5 గంటల నుంచి దానికి సంబంధించినటువంటి లెక్కింపు మొదలవుతుంది. దీనికి సంబంధించి 5 స్థానాల్లో 4 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఒక స్థానం మాత్రం బీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇక 4 స్థానాల కోసం కాంగ్రెస్ పార్టీలో ఆశావాహులు ఉన్నారు. మొన్న పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా చాలా మంది అడుగుతున్నారు. లైక్ ఇటు జీవన్ రెడ్డి కానీ, జగ్గారెడ్డి కానీ, అదేవిధంగా మధుయేష్కి గౌడ్ కానీ ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఆశిస్తున్నారు. ఇక దాంతోపాటు ఒకటి మాత్రమే ఓసీ కేటగిరీకి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఇటు మాదిగలకు కలిపి ఒకటి ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తూ ఉంది. దీనికి కూడా చాలా మంది ఆశావాహులు ఉన్నారు. ఇటు అద్దంకి దయాకర్ కానీ, మాజీ ఎమ్మెల్యే సంపత్ కానీ, దాంతోపాటు పార్టీ నేత సిద్ధమల్ల పార్టీ నేతలు కానీ, దాంతోపాటు బీసీ సామాజిక వర్గం నుంచి కూడా చాలామంది ఉన్నారు. అందులో కొంతమంది మొన్న అసెంబ్లీ ఎన్నికల సమయంలో వాళ్ళకు టికెట్లను నిరాకరించారు. దాని తర్వాత వాళ్ళకు కొంతమందికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చినప్పటికీ వాళ్ళు దాన్ని రెఫ్యూజ్ చేశారు, దాన్ని తీసుకోలేదు. వాళ్ళని కూడా ఎమ్మెల్సీ ఆశావాహులుగా ఉన్నారు. ఇక దాంతోపాటు ఇటు ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఈ టికెట్లను అంటే ఎమ్మెల్సీ స్థానాలను ఆశిస్తున్నారు. వాళ్ళను కూడా ఇందులో పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీలో కానీ మండలిలో కానీ ఇప్పటి వరకు ముస్లింలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం లేదు. ఎమ్మెల్యేలుగా ఎవరు గెలుపొందలేదు, ఎమ్మెల్సీలు కూడా ఎవరు లేనటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక ముస్లిం మైనారిటీకి అవకాశం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయని హస్తం నేతలు చెప్తా ఉన్నారు. దాంతోపాటు కొంతమంది మహిళలు కూడా ఈ ఎమ్మెల్సీ స్థానం కోసం పోటీ పడుతూ ఉన్నారు. వాళ్ళకు టికెట్ నిరాకరించినటువంటి నేపథ్యంలో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని, దాంతోపాటు వాళ్ళు పనిచేసినటువంటి మెకానిజం వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని వాళ్ళకు అవకాశం ఇవ్వాలని కూడా కొంతమంది ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం దగ్గర అర్జీలు పెట్టుకున్నటువంటి నేపథ్యం ఉంది. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా మొన్న కేసీ వేణుగోపాల్ వచ్చినప్పుడు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు. యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి, దాంతోపాటు ఒక 20 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏ నిర్ణయాలైనా తీసుకోవాలని ఒక ఇండికేషన్ ఇచ్చారు. ఇక దాంతోపాటు కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పూర్తిగా వర్క్ మైండెడ్, ఎవరికైతే పని చేస్తున్నారో, ఎవరైతే గ్రౌండ్లో ఉన్నారో, ఎవరైతే ఎక్కువగా కష్టపడతారో పార్టీ కోసం వాళ్ళకు మాత్రమే టికెట్ ఇవ్వాలి, అంటే ఈ ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలని ఆమె ఆర్గ్యూ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మొన్నటి వరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అని చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు మున్షి ఉన్నప్పుడు ఒకలాగా ఉండేది పరిస్థితి. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత పూర్తిగా కష్టపడే వాళ్ళకే అవకాశాలు వస్తాయని కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక చర్చ మొదలైంది. సో మొత్తానికైతే దీని తర్వాతనే మంత్రిమండలి కూడా తీసుకునే అవకాశం ఉంది. ఈ ఎమ్మెల్సీలుగా వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఒకరిద్దరికి మంత్రిమండలిలో అవకాశం వచ్చే ఛాన్సెస్ ఉన్నటువంటి నేపథ్యంలో చాలామంది ఆశావాళ్ళు ఇక్కడ రాష్ట్ర నేతలు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కానీ, ఇటు మంత్రుల దగ్గర కానీ, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దగ్గర కానీ ఇప్పటికే వాళ్ళ ప్రొఫైల్ ఇచ్చి తమకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. దాంతోపాటు ఇటు ఢిల్లీకి వెళ్ళి కేసీ వేణుగోపాల్ దగ్గర కానీ, సోనియా గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీ దగ్గరికి వాళ్ళు వెళ్ళి వాళ్ళ ప్రపోజల్స్ చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఈ 5 స్థానాలలో 4 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఈ 4 స్థానాల కోసం భారీగా ఆశావాహులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎవరికి అవకాశం ఇస్తుందో